హాయ్ అండి. ఇప్పుడు మీ ముందుకు మరో చిన్న వీడియోతో అయితే వచ్చేసాము. ఏంటనుకుంటున్నారా? సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? చిన్న చిన్న చేపలు అయితే తీసుకున్నారండి. వీటిని ఈజీగా ఎలాంటి ఇటుకరాయి లేకుండా చూడండి ఎలా ఈజీగా తీసేస్తున్నారో. సో, ఈ ప్రాసెస్ ఏదో బాగున్నట్టుంది కదా! ఎలాగో ఏంటో కనుక్కుందాం మనం. సో, మీరు ఈ ప్రాసెస్ ఎలా చేస్తున్నారండి ఇంత ఈజీగా అసలు? అదే కొంచెం నిమ్మకాయ ఇలా పిండేసుకుని ఇలాగా రసం పిండేసుకుని బాగా పిండేసా. ఇలా పిండేసుకుని కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఇలా ఇలా కలిపేసేసి ఇప్పుడు ఒక క్షణం ఆగి ఒక 2 నిమిషాలు ఆగి అప్పుడు ఇది చేపను ఇలా తీసుకుంటే సులువుగా వచ్చేస్తుంది. గోరెట్టు ఇలాగన్నా సరే వచ్చేస్తుంది. ఇంక ఇలాగంటే చాలు, ఇలా అంటే చాలు. ఓహో, దీనికి ఇంక ఇటుకరాయి అదేం అవసరం ఉండదు అసలు. అవునా, చాలా సులువుగా వచ్చేస్తున్నాయి. వచ్చేసింది. మంచి టిప్ అయితే చెప్పారనమాట. మనకి చిన్న చేపలు కూర్చొని తోముకొని అలా కాకుండా ఇలా కట్ చేసేసుకుని ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకుంటే అయిపోయింది చేయడం. ఇంకా ఓకే, బాగా చేస్తారండి. అబ్బో, చాలా చేశారు అయితే చేస్తారు. సో చూడండి ఎంత ఈజీగా చేస్తున్నారో. మీకు కూడా తెలిసి ఉండదు కదా ఇప్పటి వరకు. ఇలాగ చేపలు కొన్నింటిని దాంట్లో చెక్క నిమ్మకాయ పిండేసుకొని పసుపు ఉప్పు జల్లేసుకొని బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసిన తర్వాత ఇలా చేస్తే చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది. టైం టేకన్ అయితే ఎక్కువ పట్టదు మనకి. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, ఈ టిప్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ అండి. బాయ్ బాయ్. సరికొత్త స్మాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.